అయితే ఉంటాయి. సో ఇందులో 60 క్వశ్చన్స్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్, ఓకే, అండ్ 30 క్వశ్చన్స్ ఫర్ ఓన్లీ ఫిజిక్స్. ఓకే, ఓన్లీ ఫిజిక్స్ నుండి మీకు 30 క్వశ్చన్స్ వస్తాయి అండ్ 30 క్వశ్చన్స్ అయితే మీకు కెమిస్ట్రీ నుండి వస్తాయి అన్నమాట. సో ఇది పాలిసెట్కి సంబంధించి. ఇన్ కేస్ ఆర్జీయూకేటీ కానీ మనం కండక్ట్ చేసినట్లయితే అండ్ లాస్ట్ ఇయర్ ఆర్జీయూకేటీ ఏదైతే ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ అంటున్నామో, ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మార్క్స్ అనేవి మ్యాథమెటిక్స్ రావడం జరుగుతుంది అండ్ 25 క్వశ్చన్స్ అనేవి ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ నుండి రావడం జరుగుతుంది అండ్ రిమైనింగ్ 25 మార్క్స్ అనేది బయాలజీ నుండి రావడం జరుగుతుంది. అయితే రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పాలిసెట్ ఏది ఉందో ఈ పాలిసెట్ నే అటు ట్రిపుల్ ఐటీకి కూడాను కామన్ టెస్ట్ గా చేంజ్ చేసింది అనమాట. అంటే ట్రిపుల్ ఐటీకి అదే విధంగా ఈ పాలిటెక్నిక్ డిప్లొమా కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కలిపి పాలిటెక్నిక్ కి మొత్తం కలిపి కామన్ టెస్ట్ అయితే పెట్టింది అనమాట మనకి తెలంగాణలో. అయితే పెట్టడం అయితే జరిగిందే కానీ బయాలజీకి సంబంధించి స్టూడెంట్ ఆప్షన్ ఇచ్చింది అనమాట. స్టూడెంట్స్ ఎవరైనా సరే వెటర్నరీ కానీ అగ్రి కానీ లేదా ఇంకా మనకి ఉన్నాయి కదా ఫిషరీస్ కానీ ఈ డిపార్ట్మెంట్స్ ఎవరైనా చూస్ చేసుకుందాము అనుకున్న వాళ్ళైతే మీరు ఆప్షనల్ గా మీరు ఏం చేయొచ్చు, బయాలజీ తీసుకోవచ్చు. మ్యాథ్స్ అటెంప్ట్ చేస్తే మ్యాథ్స్ కి హాఫ్ మార్క్ కింద కౌంట్ చేస్తామని అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది తెలంగాణలో. సో కాబట్టి మన ఏపీలోకి వచ్చేసరికి కూడా ఇదే విధానం వస్తుందా అనేది మనకు అనుమానమే. అయినప్పటికీ కూడాను సో పాలిసెట్ లో కానివ్వండి అటు ఆర్జీయూకేటీ సెట్ లో కానీ కామన్ టాపిక్స్ ఏ ఉన్నాయో ఆ టాపిక్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పార్ట్ ఏదైతే ఉందో అండ్ ఆర్జీయూకేటీ లో చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పార్ట్ ఏదైతే ఉందో ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది విత్ ఇన్ 30 days లో. 30 days లో ఈ లెసన్స్ అన్ని కూడా మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది అండ్ ప్రతి లెసన్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ లో మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అని కనిపిస్తుంటాయి. ఆన్లైన్ ఎగ్జామ్స్ మీరైతే అటెంప్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది మనకు ఉండేటటువంటి షెడ్యూల్ అన్నమాట. మరి ఈ షెడ్యూల్లో మీరు చేయాల్సిందంతా ఏంటి? సో క్లాస్ చెప్పేటప్పుడే మీకు కొంత నోట్స్ అనేది కూడా మీకు యాప్ లో డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. యాప్ లో నోట్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి. సో ఇది మనకి అయితే ఇక్కడ మనకి మీకు టెక్స్ట్ బుక్ అయితే స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇందులో ఫిజిక్స్ లో ఎన్ని లెసన్స్ ఉన్నాయి అండ్ కెమిస్ట్రీలో ఎన్ని లెసన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూద్దాం. ఫిజిక్స్ లో ఉండే లెసన్స్ ఏంటి? ఫస్ట్ వన్ హీట్, ఉష్ణము. సెకండ్ వన్ లైట్ రిఫ్రాక్షన్ ఎట్ ది ప్లేయింగ్ సర్ఫేసెస్, సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనము. నెక్స్ట్ వన్ వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం. లైట్ రిఫ్రాక్షన్ ఎట్ ది డిఫరెంట్ సర్ఫేసెస్ అనొచ్చు లేదా కర్వ్డ్ సర్ఫేస్ అంటాడు. అండ్ నెక్స్ట్ హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటివిటీ. ఓకేనా, విద్యుదయస్కాంతం. ఈ 6 టాపిక్స్ అనేవి ఫిజిక్స్ కింద మనకి రావడం జరుగుతుంది. అండ్ కెమిస్ట్రీ టాపిక్ కింద చూసుకుంటే యాసిడ్స్ అండ్ బేసెస్ అండ్ అటామిక్ స్ట్రక్చర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్, కెమికల్ బాండింగ్. ఓకే, జస్ట్ అ సెకండ్. ఓకేనా, ఓకే, కెమికల్ బాండ్ అండ్ అదేవిధంగా మెటలర్జీ అండ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్. అయితే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే 10th క్లాస్ ఎగ్జామ్ లో కొన్ని చాప్టర్స్ అయితే తీసేశారు కదా, ఆ చాప్టర్ నుండి క్వశ్చన్ అడిగే అవకాశం ఉందా చాలా మంది అయితే అడుగుతున్నారు. సో అవకాశం ఉంది అని చెప్పలేము, అలా అని సిలబస్ సవరించిస్తాడు అనేది కూడా మనం నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయాలి. బట్ బెటర్ సో నోటిఫికేషన్ వచ్చేలోకే మనం ఏం చేస్తే బాగుంటుంది అంటే ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా ముందు ప్రిపేర్ అయ్యి వాటికి ఒక షార్ట్ నోట్స్ అనేది తయారు చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ బెటర్ మన క్లాసెస్ ఎలా ఉంటాయి, సో మీకు అది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయంటే సో మీకు లైవ్ సెషన్స్ ఉంటాయి. మార్నింగ్ 7 AM to 7:45 ఉంటుంది అండ్ ఈవినింగ్ 7 PM to 7:45 వరకు ఉంటుంది. సో ఇన్ కేసు కొన్ని లెంగ్దీ లెసన్స్ వచ్చేటప్పుడు ఈ టైం అనేది 1.5 hour వరకు కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. సో మొత్తం కూడా మీకు యాప్ లోనే జరుగుతుంది అండ్ మీకు పాస్వర్డ్ అనేది కూడాను మీకు ఎస్ఎంఎస్ లో కానీ నోటిఫికేషన్ లోపల కానీ రావడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ అయితే ఈరోజు ఒక ఫస్ట్ లెసన్ తో స్టార్ట్ చేద్దాం. హీట్ గురించి మాట్లాడుకుందాం. హీట్ గురించి మనం డిస్కస్ చేసి ఇక ముందుకైతే వెళ్దాం. అండ్ సో హీట్ లెసన్ గురించి మాట్లాడుకుందాం. కొంతమందికి అయితే ఇంకా నోటిఫికేషన్ వెళ్ళలేదని మెసేజ్ చేస్తా ఉన్నారు.
సో వాళ్ళకైతే మరోసారి చేస్తాం. సో మీకు ఏదైనా డౌట్ వస్తే మైక్ డైరెక్ట్ గా ఎనేబుల్ చేసి డైరెక్ట్ గా మీరు మాట్లాడొచ్చు అనమాట, నో ప్రాబ్లం. ఏదైనా క్వశ్చన్ ఉంటే నిర్మోహమాటంగా మీరు అడగొచ్చు. ఓకే, సో ఫస్ట్ లెసన్ అయితే మాట్లాడుకుందాం, హీట్ అండి. సో హీట్ అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఒపీనియన్ అయితే చెప్పండి, మీకు ఏం తెలుసు? మీకు ఆల్రెడీ స్కూల్లో చెప్పే ఉంటారు కదా, అండ్ మీరు గతంలో చదివే ఉంటారు. హీట్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. ఎవరైనా సరే మీ మైక్ అయితే ఎనేబుల్ చేసి మీ యొక్క ఒపీనియన్ అయితే చెప్పొచ్చు. హీట్ అంటే ఏంటి? వాట్ యు నో అబౌట్ ది హీట్? సో అలా సైలెంట్ గా ఉంటే అండ్ ఇది వన్ వే సీరియల్ అయిపోతుంది. సో నేను అడిగిన వెంటనే అండ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, యూ హ్యావ్ టు స్పీక్ అవుట్. యూ హ్యావ్ టు స్పీక్ అవుట్. మీరు మాట్లాడాల్సి ఉంటుంది. తప్ప రైటా తర్వాత విషయం. సో హెడ్సెట్ పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది అండ్ మీరైతే మాట్లాడాలి. ఎస్ ఎస్ ఎస్, హీట్ అంటే ఏమిటి? ఫస్ట్ క్వశ్చన్, హీట్ అంటే ఏమిటి? ఒక పదార్థం వేడిగా ఉందా చల్లగా ఉందా తెలియజేసే శక్తిని ఉష్ణం అంటారు. ఎస్, అగైన్ ఇంకెవరైనా సరే, ఇంకా మన వాళ్ళకి మెసేజ్ అయితే చేరలేదు. సో మెసేజ్ చేరేసరికి ఇంకా టైం పట్టొచ్చు. అయితే క్లాస్ అయితే రికార్డ్ అవుతుంది కాబట్టి ఆఫ్టర్ రికార్డ్ ఈ క్లాస్ అనేది మీకు యూట్యూబ్లో అప్లోడ్, దట్ మీన్స్ మన ఛానల్లో మన యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, మీరు చూడవచ్చు. హీట్ ఈజ్ ఏ ఎనర్జీ అండ్ ఫార్మ్ అని చెప్తాం. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ చేంజెస్ ది టెంపరేచర్ ఆఫ్ ఏ బాడీ అని చెప్తాం. సో హీట్ ఈజ్ ఏ ఎనర్జీ ఫార్మ్ అని గుర్తుంచుకోండి. ఇది ఒక శక్తి స్వరూపం అని చెప్తాం. ఈజ్ ఏ ఎనర్జీ ఫార్మ్ విచ్ చేంజెస్ ది టెంపరేచర్ ఆఫ్ ఏ బాడీ. changes temperature ఆఫ్ ఏ బాడీ అని చెప్తాం. సో అంతేకాకుండా ఇంకొక విషయం ఉంటుంది. సో వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది హీట్ ఎనర్జీ అంటే, హీట్ ఎనర్జీ ఆల్వేస్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ హాట్ బాడీ టు కూలర్ బాడీ, హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. సో హాట్ బాడీ నుండి కోల్డ్ బాడీ వైపు రావడం జరుగుతుంది. సో హ్యాండ్ రైటింగ్ అనేది ఇది డిజిటల్ బోర్డ్ కాబట్టి హ్యాండ్ రైటింగ్ అనేది మీరు పర్ఫెక్ట్ గా రాదు. సో మీరైతే కొద్దిగా వాయిస్ అనేది జాగ్రత్తగా విని మీరు నోట్స్ రాసుకుంటారు. హీట్ అనేది అధిక ఉష్ణ ప్రాంతం నుండి అల్ప ఉష్ణ ప్రాంతానికి ప్రసరించే ఒక శక్తి స్వరూపము. హీట్ ఈజ్ ఏ ఎనర్జీ ఫార్మ్ విచ్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ హాట్ బాడీ టు ఏ కోల్డ్ బాడీ అని చెప్తాము. అండ్ దీనికి సిజిఎస్ యూనిట్స్ ఏమున్నాయి అండ్ ఎంకేఎస్ యూనిట్స్ ఉన్నాయి ఏమున్నాయని అడుగుతారు అనమాట. సిజిఎస్ యూనిట్స్ చూద్దాం. సో హీట్కి వచ్చి మీకు సిజిఎస్ యూనిట్స్ అంటే కెలోరీ అని చెప్తాము. అండ్ అదే ఎంకేఎస్ లేదా ఎస్ఐ యూనిట్స్ అని చెప్తాం కదా, ఎస్ఐ యూనిట్స్ లేదా ఎంకేఎస్ అంటారు. సో జౌల్స్ అండి. అంతేకాకుండా ఇంకా మన క్వశ్చన్ అడుగుతాడు, 1 calorie ఈజ్ ఈక్వల్ టు డాష్ జౌల్స్ అని కూడా అడుగుతాడు అనమాట. 1 calorie ఈజ్ ఈక్వల్ టు డాష్ జౌల్ అంటే 4.186 జౌల్స్ అంట. యాజ్ పర్ అవర్ టెక్స్ట్ బుక్ లో ఏం చేస్తారంటే దీన్ని సవరించి సింపుల్ గా 4.2 జౌల్స్ అని చెప్తారు అనమాట. సో ఇక్కడ గుర్తుంచుకుంటారు. సో దీనిపైన కూడా మనకి క్వశ్చన్ అడగడానికి అయితే చాయిస్ ఉంటుంది. సో 1 calorie ఈజ్ ఈక్వల్ టు డాష్ జౌల్స్ అని అడుగుతాడు. 4.186 జౌల్స్ approximately 4.2 joules అని పిలుస్తాం. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ది హీట్ అండ్ హీట్ ఈజ్ ఏ ఎనర్జీ విచ్ చేంజెస్ ది టెంపరేచర్ ఆఫ్ your బాడీ and heat is a energy form which always transfers from hot body to cold body. The CGS units of heat is calories and the MKS units of heat is joules, and 1 calorie is equal to 4.186 joules or 4.2 joules. These are the basic information about the heat. And next one, temperature. What do you know about the temperature? సో సెకండ్ వన్ ఏంటంటే ఉష్ణోగ్రత అని పిలుస్తాం అనమాట, టెంపరేచర్. వాట్ యు నో అబౌట్ ది టెంపరేచర్? టెంపరేచర్ అంటే ఏమనుకుంటున్నారు? ఉష్ణోగ్రత అంటే ఏమనుకుంటున్నారు? ఒక పదార్థం అనేది
ఒక పదార్థం వేడిగా, చల్లగా ఏ స్థాయిలో ఉందో తెలియజేసేది ఉష్ణోగ్రత. Yes. Anyone? Other one? ఇంకా మన వాళ్ళకైతే మెసేజ్ అయితే చాలేదు. సో, అందుకే లేట్ అవుతున్నారు. సో, వాళ్ళందరూ జాయిన్ అవుతారు తర్వాత. చెప్పండి ఒకసారి. టెంపరేచర్ అంటే ఏమనుకున్నారు? యెస్. ద డిగ్రీ ఆఫ్ హాట్‌నెస్, ఆఫ్ కోల్డ్‌నెస్ ఆఫ్ ఎ బాడీ. సింపుల్‌గా చెప్పండి. ఒక వస్తువు ఎంత చల్లగా ఉంది, ఎంత వేడిగా ఉంది అని మెజర్ చేసేది లేదా డిగ్రీలో ఎక్స్‌ప్రెస్ చేసేదాన్ని టెంపరేచర్ అంటాం. ద డిగ్రీ ఆఫ్ హాట్‌నెస్ అండ్ కోల్డ్‌నెస్ అని చెప్తాం. ద డిగ్రీ ఆఫ్ కోల్డ్‌నెస్ ఆర్ హాట్‌నెస్. ఓకే. సో, ద డిగ్రీ ఆఫ్ కోల్డ్‌నెస్ అండ్ హాట్‌నెస్ ఆఫ్ ఎ బాడీని మనం ఏం చెప్తామంటే యెస్, దాని యొక్క టెంపరేచర్ అని పిలుస్తాం. అయితే ఒక బాడీ యొక్క టెంపరేచర్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అనేది కూడా మనకు అడుగుతూ ఉంటాడనమాట. సో, ఒక టెంపరేచర్‌ని మనం మెజర్ చేయాలంటే సో, దేన్ని మెజర్ చేస్తే దాని యొక్క టెంపరేచర్‌ని మనం మెజర్ చేసిన వాళ్ళం అవుతాము అంటే గుర్తుంచుకోవాలి. ది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్స్. సో, ఆ బాడీలో ఉండేటటువంటి మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీని మనం యావరేజ్ గాని మనం ఫైండ్ ఔట్ చేసినట్లయితే సో ఆ వాల్యూని మనం ఏమని పిలుస్తామంటే టెంపరేచర్ అంటాం. సో ఈ క్వశ్చన్ అనేది లాస్ట్ టైం అడగడం జరిగింది. టెంపరేచర్ నార్మల్లీ టెంపరేచర్ డినోట్స్ ది వాల్యూ ఆఫ్ డాష్ అని అడిగేస్తాడు అనమాట. ది యావరేజ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్స్. సో ఏదైతే పదార్థం ఉందో పదార్థంలోని అణువుల యొక్క గతిజ శక్తుల సరాసరిని మనం ఏమని పిలుస్తామంటే టెంపరేచర్ అని చెప్తారనమాట. ఓకేనా, గుర్తుంచుకోండి. పదార్థములో ఉన్నటువంటి అణువుల గతిజ శక్తి యొక్క సరాసరిని మనం టెంపరేచర్ అని పిలుస్తాం. ఓకేనా. సో ఇంకా మనం చెప్పాలంటే డిఫరెంట్ గా చెప్తాం అనమాట. ఇఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఇంక్రీస్ ద టెంపరేచర్ విల్ బి ఇంక్రీస్. డైరెక్ట్ మనం చెప్తాం. సో కైనెటిక్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ ఆఫ్ ది బాడీ అని చెప్తాం అనమాట. ఓకే, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇంకా లోపలికి వెళ్ళేసరికి మన టెక్స్ట్ బుక్ లో కంప్లీట్ గా ఉంటుంది. అండ్ వాటిని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో సో కొన్నిసార్లు ఎస్ చాలా మందికి ఈ సందేహం అయితే వస్తుంది. సో ఈ క్వశ్చన్ అనేది లాస్ట్ పాలిసెట్ లో అడగడం కూడా జరిగిందనమాట. సో క్వశ్చన్ ఏంటి? సో హీట్ అనేది ఇప్పుడే చెప్పారు హాట్ బాడీ నుండి లేదా కోల్డ్ బాడీ వైపు వెళ్తుంది అని చెప్పారనమాట. సో ఎంత వరకు ఇది వెళ్తుంది? సో ఎంత వరకు వెళ్తుంది అనే క్వశ్చన్ అయితే ఉంటుందండి. హౌ లాంగ్ ద హీట్ విల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ అని అడుగుతారు అనమాట. సో ఎప్పుడైనా సరే మనం ఎండ్లో బాగా తిరిగిన తర్వాత ఒక్కసారి ఇంట్లోకి వచ్చామనుకోండి, ఎలా అనిపిస్తుంది? ఒక్కసారిగా వి ఫీల్ లైక్ ఏ కోల్డ్. సో చాలా కూల్ గా మనం ఫీల్ అవుతాం. అదే ఒక 15 మినిట్స్ అయిపోయిన తర్వాత మనకి ఏదైతే మనం కూల్ గా ఫీల్ అయ్యామో ఆ ఫీలింగ్ అనేది ఇక ఉండదు. సో నార్మల్ గానే ఉంటాం. అదే విధంగా ఒక సినిమా థియేటర్లోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఏసీ థియేటర్లోకి వెళ్ళాం అనుకోండి, స్టార్టింగ్ లో చాలా కూల్ గా అనిపిస్తుంది. కాసేపు అయ్యేసరికి ఇంకేం ఉండదు, కూల్నెస్ అనేది మనం ఏదైతే కోల్డ్ గా ఫీల్ అయ్యామో అదైతే మరి ఉండదన్నమాట. అంతేకాకుండా మనం ఒక టీ గ్లాస్ కానీ ఒక వేడి మిల్క్ గ్లాస్ కానీ పట్టుకున్నాం అనుకోండి, స్టార్టింగ్ లో కాస్త వేడిగానే ఉంటుంది. కాసేపు ఇంకా పట్టుకుని దాన్ని ఎలా మనం స్వీట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, కాసేపు అయ్యేసరికి ఏమైంది, ఇక ఆ వేడి అనేది మనకు ఉండదు, నార్మల్ గానే గ్లాస్ అని పట్టుకుంటాం. ఎందుకు అలా అంటే సో ఎప్పుడైతే హీట్ అనేది ఒక హాట్ బాడీ నుండి కోల్డ్ బాడీకి వెళ్తుందో ఎప్పటి వరకు వెళ్తుంది అంటే సో రెండు ఈక్వల్ స్టేజ్కి వచ్చేంత వరకు వెళ్తుంది అనమాట. ఈ విధంగా స్టార్టింగ్ లో మనకి హార్ట్ నుండి కూల్కి వచ్చాం కాబట్టి ఆ ఫీలింగ్ అయితే మనకి అర్థమవుతుంది. సర్టన్ స్టేజ్ లో ఏమవుతుంది, సో మన బాడీ టెంపరేచర్ అనేది అక్కడ సరౌండింగ్ టెంపరేచర్ తో ఈక్వల్ అయిపోతుంది. మరి ఈక్వల్ స్టేజ్ ని ఏమని పిలుస్తాము అంటూ గతంలో క్వశ్చన్ అడిగాడు అనమాట. ఎప్పుడైతే మనం ఒక ఏసీ థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత కాసేపు అయిన తర్వాత మనకి ఎటువంటి టెంపరేచర్ లో డిఫరెన్స్ ఉండదు. ఎందుకు అని అడుగుతాను అనమాట. బికాస్ ఆఫ్ థెర్మల్ ఈక్వలిబ్రియం అని పిలుస్తాం, ఉష్ణ సమతాస్థితి అని పిలుస్తాం అనమాట. గుర్తుంచుకోవాలి. బికాస్ ఆఫ్ థెర్మల్ ఈక్వలిబ్రియం we don't notice any change in the temperature surrounding us. Okay,
థర్మల్ ఈక్విలిబ్రియం అని పిలుస్తాం. సో థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? ఉష్ణ సమతాస్థితి అంటే ఏంటి? సో ఉష్ణ వ్యత్యాసాన్ని మనం గుర్తించలేకపోవడాన్నే, ద డీవియేషన్ బిట్వీన్ ది టెంపరేచర్ వి డోంట్ నోటీస్ బై అవర్ సెన్స్. సో మనకుండే సెన్స్ తో దాన్ని నోటీస్ చేయలేని స్థితి ఏదైతే ఉంటుందో దాన్నే మనం పిలుస్తాం ఉష్ణ సమతాస్థితి, థర్మల్ ఈక్విలిబ్రియం. సో ఇఫ్ వి ఇన్ ద థర్మల్ ఈక్విలిబ్రియం, ఇఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం ఇట్ డోంట్ లూజ్ హీట్ ఆర్ నాట్ గెయిన్ ఎనీ హీట్ ఆల్సో. హీట్ ని లాస్ అవడం కానీ హీట్ ని గెయిన్ చేయడం కానీ జరగదు అనమాట. ఎందుకు? ఈక్వల్ స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఇక జరగదు అనమాట, ఆగిపోతుంది. ఉష్ణ ప్రవాహం అనేది ఆగిపోతుంది అనమాట. సో ఆ స్టేజ్ నే మనం థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. సో దీనిపైన ఒక ఎక్స్పెరిమెంట్ అయితే మన టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. ఈ ఎక్స్పెరిమెంట్ పైన కూడా మనకి క్వశ్చన్ అడగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో హౌ కెన్ యూ, ఏంటమ్మా ఇంకోసారి రిపీట్ చేయరా? ఉష్ణ సమతాస్థితి అంటే ఉష్ణ సమతాస్థితి అంటే ఏంటి? సో ఇప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాట్ బాడీ ఉందమ్మా, ఒక కోల్డ్ బాడీ ఉంది. సో హాట్ బాడీ యొక్క టెంపరేచర్ అనేది ఒక 40 డిగ్రీ సెల్సియస్ ఉంది అనుకుందాం. కోల్డ్ బాడీ టెంపరేచర్ అయితే ఒక 30 డిగ్రీ సెల్సియస్ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది? హాట్ బాడీ నుండి కోల్డ్ బాడీ వైపు టెంపరేచర్ అనేది, హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతుంది? ఇందులో ఒక 5 డిగ్రీస్ అనేది డిక్రీజ్ అయింది అనుకుందాం, -5 డిగ్రీస్. దట్ మీన్స్ హియర్ వి విల్ గెట్ 35 డిగ్రీ సెల్సియస్. అట్ ద సేమ్ టైం ఇక్కడ లూజ్ అయిన 5 డిగ్రీ సెల్సియస్ దీనికి యాడ్ అయ్యింది అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది? 35 డిగ్రీ సెల్సియస్. ఇక్కడ రెండు టెంపరేచర్లు ఎలా ఉన్నాయి చూడమ్మా, ఈక్వల్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఉష్ణ ప్రసరణ జరుగుతుందా, హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా అంటే ఇక జరగదు. ఎందుకు? సో ఎప్పుడైనా హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిఫరెన్స్ అనేది ఉండాలి. సో డిఫరెన్స్ అనేది ఉండాలి. హాట్ కోల్డ్ అని డిఫరెన్స్ ఉండాలి. బట్ ఇక్కడ ఉండాలా? లేదనమాట. ఇలా రెండు ఈక్వల్ స్టేజ్ లో ఉన్నట్లయితే ఆ స్టేజ్ నే మనం ఏమంటాం? థర్మల్ ఈక్విలిబ్రియం. సో థర్మల్ ఈక్విలిబ్రియం ఉండేటప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఇక జరగదు అని చెప్తాము. ఓకేనా? నెక్స్ట్. సో దీనికి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే మనకి టెక్స్ట్ బుక్ లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఎక్స్పెరిమెంట్స్ మనకి ఎగ్జామ్ లో ఇస్తాడా అంటే ఎస్ అండి, ఇమేజెస్ ఇచ్చేసి. ఎందుకంటే ఒక విషయం గుర్తుంచుకోండి, సాధారణంగా ఇమేజెస్ అనేది ఇంతకు ముందు అయితే ఎగ్జామ్ లో ఉండేవి. సార్ బ్లైండ్ పీపుల్స్ కంప్లైంట్ చేయడం వల్ల ఇమేజెస్ అయితే తీసేశారనమాట. కానీ మీరు వెళ్ళబోయేది డిప్లొమా కోర్సెస్ కానీ IIITలో కానీ బ్లైండ్ పీపుల్ కి ఛాన్సెస్ ఉండవు. సో మీరు చేసే టెక్నికల్ కోర్సెస్ లో బ్లైండ్ పీపుల్ కి అవకాశం ఉండదు. కాబట్టి మీకు ఇమేజెస్ ఇచ్చే అవకాశం అయితే మీకు ఉంటుందన్నమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ లో ఏం చెప్తామంటే, ఒక గ్లాస్ కానీ ఒక బీకర్ కానీ తీసుకొని దీంట్లో ఏం చేస్తామంటే సెటైన్ హాట్ వాటర్ అనేది వేసి ఓకే, దీనిపైన సో ఇది హాట్ వాటర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెటైన్ డిగ్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ T1 డిగ్రీస్ కానీ లేకపోతే ఒక 60 డిగ్రీస్ కానీ తీసుకోండి. సో సేమ్ వాల్యూమ్ ఉండేటటువంటి కోకోనట్ ఆయిల్ అనేది దీంట్లో మిక్స్ కాకుండా పైన మనం వేసామనుకుందాం. ఇలా వేసి, సో పైన అయితే మీకు బ్లూ కలర్ లో ఉంది కోకోనట్ ఆయిల్ అనుకోండి, కిందన బ్లాక్ కలర్ లో ఉంది హాట్ వాటర్ అనుకోండి. సో దీని టెంపరేచర్ అనేది T2 డిగ్రీస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని అయితే ఒక 30 డిగ్రీస్ అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఉండే చేంజెస్ ని అబ్జర్వ్ చేయడానికి సో వాటర్ లో ఒక థర్మామీటర్ అనేది ప్లేస్ చేస్తాము. ఓకే, అండ్ అగైన్ కోకోనట్ ఆయిల్ ఇంకో థర్మామీటర్ అయితే మనం ప్లేస్ చేస్తాము. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. సో థర్మామీటర్ 1 లో, దట్ మీన్స్ వాటర్ లో ఉండే దాంట్లో హై రీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది, అండ్ కోకోనట్ ఆయిల్ లో ఉండే దాంట్లో లో రీడింగ్ అనేది కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ డీవియేషన్ ఇన్ ద టెంపరేచర్ లో వ్యత్యాసం ఉండడం వల్ల. బికాస్ ఇందులో లో టెంపరేచర్ ఉండే దగ్గర లో రీడింగ్ ఉంటుంది, హై టెంపరేచర్ ఉన్న దగ్గర హై రీడింగ్ ఉంటుంది. ఓకే, ఇలా మీరు అబ్జర్వ్ చేస్తున్న కొద్దీ సో థర్మామీటర్ 1 లో మీకు డిక్రీజ్ అవడం, థర్మామీటర్ 2 లో ఇంక్రీజ్ అవడం అనేది అబ్జర్వ్ చేస్తారు. ఓకే, ఇలా అబ్జర్వ్ చేసి ఫైనల్ గా రెండు ఈక్వల్ స్టేజ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది ఆగిపోతుంది అనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఏం చెప్పవచ్చు అంటే, సో ఎప్పుడు కూడా హీట్ అనేది లోవర్ బాడీ నుండి హైయర్ బాడీకి వెళ్తుంది. ఇట్ విల్ ట్రాన్స్ఫర్ వెన్ ఇట్ రిసీవ్ ది థర్మల్ ఈక్విలిబ్రియం ఆర్ అంటిల్ ఇట్ గెట్ ది థర్మల్ ఈక్విలిబ్రియం అని పిలుస్తాం. ఉష్ణ సమతాస్థితి పొందేంత వరకు ఉష్ణ ప్రసరణ జరుగుతుంది. ఎప్పుడైతే ఉష్ణ సమతాస్థితి చేరుకుంటుందో ఇక హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఆగిపోతుంది అని చెప్తాం అనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఇచ్చి, సో ఇందులో పార్ట్స్ పైన క్వశ్చన్ అడుగుతాడు. కింద ఉన్నది వాటర్ at high temperature, పైన ఉంది కోకోనట్ ఆయిల్ at low temperature అని గుర్తిస్తే సరిపోతుంది. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ అంటే టు షో దట్ థర్మల్ ఈక్విలిబ్రియం ఆర్ టు షో దట్ హీట్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్స్ హాటర్ బాడీ టు కోల్డ్ బాడీ అని ఎలా అయినా చెప్పొచ్చు అనమాట.
ఓకే, ఈ రెండింటికి ఎక్స్పెరిమెంట్ కి ఒకటే ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. దీనిపైన కూడా మనకి క్వశ్చన్ అడిగే ఛాయిస్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ యూనిట్స్ గురించి మాట్లాడదాం. టెంపరేచర్ కి యూనిట్స్ ఏమైనా ఉన్నాయా? టెంపరేచర్ కి సో టెంపరేచర్ కి అయితే చాలా యూనిట్స్ అయితే ఉన్నాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిగ్రీస్ ఆఫ్ ఫారెన్హీట్ అంటాం, డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ అంటాం, కెల్విన్ అంటాం, అండ్ రాయమర్ అని పిలుస్తాం. ఓకే, ఇవి గుర్తుంచుకోండి. సో ఈ యూనిట్స్ చేసేటప్పుడు ఏం చేశారు? ఓకే, సో ఈ టెంపరేచర్ స్కేల్స్ ని వాళ్ళు పర్టికులర్ గా డిసైడ్ చేసేటప్పుడు వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ని అదే విధంగా మెల్టింగ్ పాయింట్ ని తీసుకున్నారనమాట. సో ఫ్రీజింగ్ పాయింట్ అయితే గడ్డ కట్టేది, మెల్టింగ్ అంటే అది బాయిల్ అయ్యేది. సో మెల్టింగ్ అని చెప్పకూడదు, బాయిలింగ్ అని చెప్పాలి. ఓకే, బాయిలింగ్, సారీ, మెల్టింగ్ కాదు, బాయిలింగ్ పాయింట్ అండి. సో వీటిని బేస్ చేసుకొని ఈ స్కేల్ ని అయితే వాళ్ళు ఏం చేశారంటే కరెక్ట్ చేశారు. సో ఫారెన్హీట్ స్కేల్ లో చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 32 degrees ఫారెన్హీట్ ని ఫ్రీజింగ్ పాయింట్ గాను అండ్ 212 degrees ఆఫ్ ఫారెన్హీట్ ని బాయిలింగ్ పాయింట్ గా చెప్పారు. సో టోటల్ గా ఇందులో ఎన్ని యూనిట్స్ ఉంటాయంటే 180 యూనిట్స్ అయితే ఉంటాయండి. సో డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ లో చూసినట్లయితే సో 0 degree సెల్సియస్ ని ఫ్రీజింగ్ పాయింట్ గాను అండ్ 100 degree సెల్సియస్ ని మనకి బాయిలింగ్ పాయింట్ గాని చెప్పడం జరుగుతుంది. కెల్విన్ స్కేల్ అనేది బేస్డ్ ఆన్ ది డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ అండి. సో 0 degree సెల్సియస్ ని 273 K గాను చెప్పారు. అండ్ ఈ బాయిలింగ్ పాయింట్ ఏదైతే ఉందో, సారీ, ఫ్రీజింగ్ పాయింట్ అంటే 273 K గాను, బాయిలింగ్ పాయింట్ అయితే దీన్ని 100 కి యాడ్ చేయండి. యాడ్ చేసినట్లయితే మీకు 373 K గాను చేంజ్ చేస్తారు. అండ్ రాయమర్ స్కేల్ అయితే ఇప్పుడు ఎవరు యూస్ చేయడం లేదు. సో ఏదైతే ఉందో ఫ్రీజింగ్ పాయింట్ ని 0 రాయమర్ గా చెప్తారు అండ్ బాయిలింగ్ పాయింట్ అయితే 80 రాయమర్ గా చెప్తారు అనమాట. అండ్ ఈ రాయమర్ స్కేల్ అనేది ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. సో దీన్ని అయితే మరుగున పడిపోయింది కాబట్టి దీని గురించి ప్రస్తావన అక్కర్లేదు. ఇన్ కేసు పొరపాటున దీనిపైన మీకు క్వశ్చన్ అడిగితే సో రాయమర్ స్కేల్ కూడా ఒకటి ఉంటుంది అని గుర్తిస్తే చాలన్నమాట. ఓకే, ఇక తర్వాత మనకు అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏంటి, వీటిపైన ఒక అప్లికేటివ్ క్వశ్చన్ అనేది షూర్ గా వస్తాడు. అంటే ఫారెన్హీట్స్ లో ఇచ్చేసి మీకు కెల్విన్ లో అడగడచ్చు, లేదా కెల్విన్ లో ఇచ్చి డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ లో అడగచ్చు. సో వాటర్ మూడింటి మధ్యన రిలేషన్ అయితే కావాలి. అయితే సో కెల్విన్ కి మనకు డైరెక్ట్ గా తెలుసు కాబట్టి C + 273 = K. ఓకే, అండ్ K - 273 = C. కాబట్టి వీటి గురించి పెద్దగా ఇబ్బంది లేదు. అండ్ ఇక్కడ మనకి ఫారెన్హీట్ ని డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ చేంజ్ చేసేటప్పుడు కొన్ని మనకి క్యాలిక్యులస్ పార్ట్ అయితే ఉంటుంది. అంటే సి ని మనం ఎన్ని పార్ట్స్ చేసామండి? సి ని మనం 100 పార్ట్స్ చేసాం, ఎఫ్ ని మనం ఎన్ని చేసాం? మనకి 180 పార్ట్స్ చేసాం. సో ఇది గుర్తుంచుకోవాలి. సో దీన్ని ఏమని చెప్తాం? C/100 = ఓకేనా. సో F - 32/180 అండి. F - 32/180. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తారనమాట చాలా మంది, 0 0 అండ్ 9 5. సో విచ్ ఇంప్లైస్ F - 32/9 = C/5. ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో సెకండ్ గా ఒకసారి చూద్దాం, ఒకసారి ఒక టెంపరేచర్ అయితే చేద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 87 degrees ఫారెన్హీట్ ని సెల్సియస్ స్కేల్లో చేంజ్ చేయండి. చేంజ్ ఇంటూ సెల్సియస్ అని అడిగాడు అనుకోండి. సో ఫారెన్హీట్ ని మనం సెల్సియస్ చేంజ్ చేసేటప్పుడు మనకున్న ఫార్ములా చెప్పండి. ఈ ఫార్ములా కదా యూజ్ చేయండి. F - 32/9 = C/5. ఓకేనా. సో ఇలా అనమాట. సో ఇప్పుడు F ప్లేస్ లో మీరు 87 వేయండి. 87 - 32/9 = C/5. ఫాస్ట్ లో చేసినట్టున్నారు. So 55/9 = C/5. Again C = so 55 × 5/9. So into చేయండి అమ్మా, 25 to 272/9 అనమాట. సో 272/9 ని డివైడెడ్ చేయండి. 9 3s are 27. 0 పాయింట్ సరిపోదు. 275/9 సార్. 275/9 సార్. 275 కదా. ఓకే, 50 అగైన్ 5s are 45. సో నియర్లీ మనకి ఏమొస్తుంది? 30.555 వస్తుంది కాబట్టి 560 degrees సెల్సియస్ అన్నమాట. ఓకేనా. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ విధంగా చేస్తాము. అండ్ అగైన్ ఇదే ప్రాబ్లం అనేది మనకి రివర్స్ లో ఇచ్చాడు అనుకుందాం. సో 40 degrees సెల్సియస్ ని ఫారెన్హీట్ స్కేల్లో చేంజ్ చేయండి అని అడిగాడు అనుకోండి. ఫార్ములా ఏముంది చెప్పండి? F - 32/9 = C/5. ఇప్పుడు C by వాల్యూస్ వేయండి ఒకసారి. F - 32/9 = C మీన్స్ ఇక్కడ 40/5. ఓకే,
సో 40/5 ఈజ్ ఈక్వల్ టు 8/1 అనమాట. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే f మైనస్ 32 ఈజ్ ఈక్వల్ టు, సో 9 into 8 ఈజ్ ఈక్వల్ టు 72 కదా, 72. అండ్ f ఈజ్ ఈక్వల్ 72 ప్లస్ 32 ఈజ్ ఈక్వల్ టు మనకి 104 degrees Fahrenheit వస్తుంది. ఈ విధంగా C లో ఇస్తే F లో చేంజ్ చేయాలి, F లో ఇస్తే C లో చేంజ్ చేయాలి. ఓకే, ఇలా మనకి 2 వేలో కూడా కన్వర్ట్ చేయాలి. అయితే డైరెక్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాడు అనమాట. ఏ టెంపరేచర్ వద్ద, ఇన్ విచ్ టెంపరేచర్ సెల్సియస్ స్కేల్ ఆల్వేస్ ఈక్వల్ టు ఫారెన్హీట్ స్కేల్ అని అడుగుతాడు అనమాట. సో గుర్తుంచుకోండి, సెల్సియస్ స్కేలు అండ్ ఫారెన్హీట్ స్కేలు రెండు ఈక్వల్ అయ్యే స్టేజ్ ఏదైనా ఉందంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఎట్ -40 degrees Celsius. సో -40 degrees Celsius వద్ద సెల్సియస్ స్కేలు అండ్ ఫారెన్హీట్ స్కేలు రెండు కూడా మీకు ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ కూడా మనకి ఒక క్వశ్చన్ అడగడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, రైట్. సో దీంతో మనకి ఏముంది, డిగ్రీస్ ని కన్వర్ట్ చేయడం అయితే అయిపోయింది. అండ్ కెల్విన్ ని డిగ్రీస్ ని చేంజ్ చేయడం ఎలాగా అని అడుగుతాడు. సో ఎప్పుడైనా సరే, ఓకే, ఎప్పుడైనా సరే టెంపరేచర్ ని కానీ మీరు కెల్విన్ స్కేల్లో యూజ్ చేసి చెప్పారనుకోండి, దాన్ని అబ్సల్యూట్ టెంపరేచర్ అని పిలుస్తారు అనమాట. అబ్సల్యూట్ టెంపరేచర్. దీన్ని పరమ ఉష్ణోగ్రత అని పిలుస్తారు. పరమ ఉష్ణోగ్రత. పరమ ఉష్ణోగ్రత అంటే ఏంటి? ఇఫ్ వి యూజ్ ద టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్, కెల్విన్ స్కేల్లో కానీ మనం టెంపరేచర్ యూజ్ చేసినట్లయితే దాన్ని అబ్సల్యూట్ టెంపరేచర్ ఇస్తారు. ద ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్? బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. సో క్వశ్చన్ చూశారు కదా, వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ యొక్క అబ్సల్యూట్ టెంపరేచర్ ఎంత అని డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందులో రెండు ఉన్నాయి. ఫస్ట్ వన్, మీరు బాయిలింగ్ పాయింట్ ని తెలుసుకోవాలి. సో బాయిలింగ్ పాయింట్ ని తెలుసుకోవాలి. సో బాయిలింగ్ పాయింట్ అంటే డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ లో ముందు చెప్పండి. సో డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ లో చూసుకుంటే 100 degrees Celsius ని మనం బాయిలింగ్ పాయింట్ అంటాం. సో దీన్ని ఇప్పుడు కెల్విన్ స్కేల్ లో మార్చండి. సో 100 degrees Celsius ప్లస్ 273 K is equal to మనకి 373 K అని చెప్తాం. దిస్ ఇస్ ద ఆన్సర్. కెల్విన్ కి డిగ్రీస్ పెట్టద్దు, కెల్విన్స్ కి డిగ్రీస్ ఉండవు, కెల్విన్ స్కేల్ కి డిగ్రీస్ ఉండవు అనమాట. సో కెల్విన్ అని పిలుస్తాం. సో 373 K is the absolute temperature of water for boiling point అని చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ వన్, convert the Kelvin scale in convert the Kelvin scale. For example, 310 K ను డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ లో చెప్పండి. సో ఇప్పుడైతే ప్రాబ్లం చేసి 310 కెల్విన్ ని మీరేం చేస్తారు, డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్ లో చెప్పండి, ఎంత అవుతుంది? Three hundred 10 K is equal to dash degree Celsius. 37. ఎంతమ్మా? 37 సార్. ఓకే ఓకే. సో కెల్విన్ లో చేంజ్ చేయాలంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా, కెల్విన్ నుండి డిగ్రీస్ చేయాలంటే -273 చేయాలి. సో చేసినట్లయితే 310 నుండి 273 కానీ మీకు తీస్తే 37 degree. 37 degrees Celsius. ఓకే. సారీ, సో ఓకే, 37 degrees Celsius. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగారంటే హ్యూమన్ బాడీ యొక్క టెంపరేచర్ ఎంత అని అడుగుతాడు అనమాట కెల్విన్. సో హ్యూమన్ బాడీ యొక్క టెంపరేచర్ అయితే సాధారణంగా 36.9 degrees Celsius ఉంటుంది. అప్రాక్సిమేట్లీ దీన్ని 37 degrees Celsius అని చెప్తాను అనమాట. సో దీన్ని కెల్విన్ లో అడిగితే 310 K అని చెప్పాలి. ఇన్ కేస్ ఫారెన్హీట్ లో అడిగితే హ్యూమన్ బాడీ యొక్క టెంపరేచర్ 98.4 degrees Fahrenheit ఉంటుంది. సో 3 స్కేల్లో ఏది ఇచ్చినా కూడా మీ హ్యావ్ టు ఆన్సర్ దట్. 37 degrees of Celsius ఆర్ 310 K ఆర్ 98.4 degrees Fahrenheit, వాట్ ఎవర్ మే బి. సో ఈ 3 యూనిట్స్ లో అడిగినా కూడా మీరు చెప్పగలగాలన్నమాట. ఓకేనా, రైట్. ఇది మనకి ఇంట్రడక్షన్ పార్ట్ అన్నమాట హీట్ కి సంబంధించి. అండ్ ఇప్పటి వరకు దాని మీద కొన్ని వేగంగా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను. మీరు వేగంగా ఆన్సర్ చెప్పండి. గతంలో మీకు అడిగిన ప్రశ్నలే అడుగుతాను. ఓకే, మీరు ఎంత ఫాస్ట్ గా ఆన్సర్ చెప్తారో ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అండి మీకు. ఫస్ట్ క్వశ్చన్, 300 K
is equal to dash degree Celsius. First question. Come on, fast గా చెప్పాలి. 300K is equal to 27 degrees Celsius. yes 27 27 degree. 27. Very good. 27 is right. A second question. And 20 degrees Celsius is equal to dash K. 293. ఎంతమ్మా? 293. Okay, very good. 293. Very good. So 100 degrees Celsius is equal to dash Fahrenheit. 100 Fahrenheit. So 100 degrees Celsius is equal to dash degrees Fahrenheit. So there is a small, yeah. First of all, you have to answer it. 212 degree Fahrenheit. Yes, 212 degrees Fahrenheit. So 212 scale degrees అనేది మనం Fahrenheit. చెప్పేటప్పుడు 0 100 is equal to 32 to 12 అని చెప్పడం జరిగింది కదా. సో ఇంకా దీని క్యాలిక్యులేషన్ అనేది అవసరం లేదు. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ 80 degrees Celsius is equal to dash degrees Fahrenheit. One 94 Fahrenheit. సార్ ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి 80 degrees Celsius is equal to dash 176 degrees Fahrenheit. 176 degrees 176 Fahrenheit. degree. Yes. So Fahrenheit. మన వాళ్ళు చేయడానికి ఎప్పుడు పెడుతున్నారు? Yes. F minus 32 by 9 is equal to C by 5. So C plus లో 80 వేయండి. 80 by 5 is equal to F minus 32 by 9. So 5 1 ja 5 16. So 16 9 ja చేయండి. F minus 32 is equal to 144. Okay, then F is equal to 144 plus 32 is equal to 176 degrees. Next one. Okay, next question, 68 degrees Fahrenheit is equal to dash degrees Celsius. Twenty degrees centigrade. చేయాలమ్మా, మ్యాథ్స్ చేయాలి. ఎఫ్ ఇచ్చాడు, సిలో అడిగాడు, ఏముంది చేయడానికి ఇక్కడ? F minus 32. F minus 32 by 9 is equal to C by 5. 20 degrees So F minus 14.4 degrees Celsius. ఒకసారి ట్రై చేద్దామా. 68 minus 32 by 9 is equal to C by 5. సో 68 లో 32 తీస్తే 36 వస్తుంది. 36 by 9 is equal to C by 5. సో 9 1 ja 9 4 ja. సో క్లాస్ మల్టిప్లై చేయండి. 4 by 1 is equal to C by 5 is equal to 20 degrees Celsius. 20 degrees క్లాస్ centigrade, మల్టిప్లై sir. చేయండి. 20 degrees centigrade అన్నమాట. ఓకేనా? ఎస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సిక్స్త్ క్వశ్చన్, ఇఫ్ A and B are in thermal equilibrium. ఓకే, గుర్తుంచుకోండి, థెర్మల్ ఈక్విలిబ్రియం. And A is at 70 degrees Celsius, then B temperature is equal to dash kelvins. క్వశ్చన్ చూడండి, ఏబీలు అనేవి ఉష్ణ సమస్థితిలో ఉన్నాయి. ఏ ఉష్ణోగ్రత 70 డిగ్రీ సెల్సియస్ అయితే బి టెంపరేచర్ ఎంత ఇన్ కెల్విన్?
343 Kelvin. 343 Kelvin. Yes. Yes, 343 K is the right answer. 343. Why? Because thermal equilibrium ఉన్నాయంటే ఏబిల్ టెంపరేచర్ ఈక్వల్ గా ఉన్నాయి. సో 70 డిగ్రీ సెల్సియస్ ఇస్ ఈక్వల్ టు డాష్ కే అన్నాడు కదా, కే లో మనం పెట్టుకోవాలి. 70 plus ఓకేనా? 273. yes 70 plus 273. 273 Kelvin. సో పెట్టుకుంటే ఇది సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే చేస్తారు. దీంతో మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన టాపిక్స్ పైన మీకు అన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్లాస్ లో మనం మీకు మ్యాథ్స్ క్లాస్ అయితే ఉంటుందన్నమాట. సో మ్యాథ్స్ క్లాస్ అనేది స్టార్ట్ అయ్యే ముందు మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. అండ్ మార్నింగ్ ఎస్ఎంఎస్ వచ్చింది అనుకుంటాను. అమ్మ చెక్ చేస్తారు అందరూ మెసేజ్ వచ్చిందా లేదా, ఎస్ఎంఎస్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసి కన్ఫర్మ్. సో పాస్ కోడ్ తో సహా క్లాస్ స్టార్ట్ అయింది, నోటిఫికేషన్ ఉంటుంది. ప్లస్ ఎస్ మీరు ఏమీ లేదు, ఏదైనా సరే 3-4 అవర్స్ కి మీకు ఖాళీ టైం దొరికితే ఒకసారి యాప్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ చెక్ చేయండి అమ్మా. సో నోటిఫికేషన్ లో కానీ లేదా మెసేజ్ లో కానీ మీకు వస్తుంది, దాని ప్రకారం క్లాస్ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి ఇంకా మన వాళ్ళు చేరాల్సి ఉంది కాబట్టి స్లోగా చెప్తున్నాము. ఒకవేళ అందరూ మనకి జాయిన్ అయిన తర్వాత క్లాస్ అనేది స్పీడప్ అవుతుంది. అండ్ ఫస్ట్ బ్యాచ్ అనేది రన్ అవుతుంది, మీ సెకండ్ బ్యాచ్ కాబట్టి ప్రాబ్లమే లేదు. అండ్ ఎగ్జామ్స్ అనేవి కూడా మీకు యాప్ లోనే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాటిని ప్రాక్టీస్ చేయండి. అండ్ సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎవరికి షేర్ చేయకూడదు. పొరపాటున మీరు 2 డివైజ్లో కానీ లాగిన్ అయితే మీ టోటల్ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే, మీ మొబైల్లో చూస్తున్నారు, మీ ఫ్రెండ్ ఎవరు అడిగారు కదా అని మీ లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ కానీ వాళ్ళకి షేర్ చేశారు అనుకోండి, 2 అకౌంట్లు క్లోజ్ అయిపోతాయి అనమాట. అసలు యాప్ అనేది ఓపెన్ అవ్వదు. సో ఒక యాప్ లో ఒక్కసారి మాత్రమే చేయాలి. ఒకవేళ తప్పదు నేను ఫోనే మార్చాలి సార్ అనుకుంటే ఇందులో లాగౌట్ అయ్యి దాంట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి, అప్పుడైతే